హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం గిజ్మోర్ బ్లేజ్, దాని తర్వాత గిజ్మోర్ గ్లో, ఈ రెండు స్మార్ట్ వాచెస్ని అన్బాక్సింగ్ చేద్దాం. దాంతోపాటు ఇందులో ఒక స్మార్ట్ వాచ్ని మీరు గివేలో గెలుపొందొచ్చు. సో గివేలో ఎలా పార్టిసిపేట్ చేయాలని తెలుసుకోవడానికి వీడియో అయితే నిమ్మరు చూడండి. సో ఫ్రెండ్స్, ఇదే గిజ్మోర్ న్యూ ఏజ్ ఫిట్నెస్ బ్లేజ్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. స్ప్లిట్ స్క్రీన్ స్లీక్ డిజైన్ అని చెప్పేసి అయితే ఇక్కడ బాక్స్ పైన మెన్షన్ చేశారు. బాడీ టెంపరేచర్ ఉంటుందంట. సో మంచి ఫీచర్ ఇది. చాలా వాచెస్లలో చూడడానికి కనిపించదు. స్లీప్ మానిటరింగ్ ఉంటుంది, బ్రీత్ కంట్రోల్ ఉంటుంది. దాంతోపాటే మెన్స్ట్రల్ ట్రాకర్ కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇంకొకటి అన్లిమిటెడ్ ఫేసెస్ ఉంటాయని చెప్తున్నారు. కాలింగ్ అండ్ మ్యూజిక్ ఎనేబుల్ ఉంటుంది. వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది, అలెక్సా ప్లస్ సిరి లాంటివి. మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఫుల్ టచ్ హెచ్డి డిస్ప్లే అంటే 1.69 ఇంచెస్ డిస్ప్లే ఇది. దాంతోపాటు ఇక్కడ స్క్రీన్ రెజల్యూషన్స్ ఇచ్చారు. వర్కింగ్ టైం వచ్చేసి 2 days విత్ కాలింగ్. వితౌట్ కాలింగ్ అయితే 7 days వరకు వస్తుందని చెప్తున్నారు. ఛార్జింగ్ టైం 2 hours ఉంటుంది. ఇక మనం ఆన్సర్ చేయడం, రిజెక్ట్ చేయడం, కాల్ని డైల్ చేయడం ఇటువంటివన్నీ ఉన్నాయి. IP67 తోటి ఇది రావడం జరిగింది. ఓన్లీ 38 grams మాత్రమే ఉంటుంది. సో మరి iOS ప్లస్ ఈ ఆండ్రాయిడ్కి రెండింటికి ఇది సపోర్ట్ చేస్తుంది. దీనికి సంబంధించిన QR కోడ్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి ఫటాఫట్ దీనికి ఉన్న ఈ సీల్ని కూడా బ్రేక్ చేసేద్దాం. మరి తక్కువ ధరకు దొరికే స్మార్ట్ వాచ్ అని చెప్పేసుకోవచ్చు. బ్లూటూత్ కాలింగ్ తోటి, IP రేటింగ్ తోటి. సో ఇటువంటి అన్ని ఫీచర్స్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక సీల్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని కూడా మనం ఇక్కడ బ్రేక్ చేసేద్దాం. ఈ బాక్స్లో నుంచి దీన్ని ఇలా మనం బయట తీసినట్టయితే ఇంకొక బాక్స్ ప్రొవైడ్ చేశారు. చూడండి, దీనిపైన కూడా మనకి వాచ్ ఎలా ఉంటుంది, దాని డిజైన్ ఇదంతా ఉంది. మళ్ళీ ఇక్కడ బ్లేజ్ అని చెప్పేసి లార్జ్ హెచ్డి డిస్ప్లే అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ వీళ్ళు రెండు బాక్స్ ఇచ్చారు కదా. సో ఈ రెండు సీల్స్ని కూడా మనం ఇట్లా బ్రేక్ చేసేసి బాక్స్లో నుంచి వీటిని మనం ఇలా బయటకు అయితే తీద్దాం. బయట తీసిన వెంటనే చూడండి, ఇక్కడ మనకు లోపల వైపు స్టైలిష్ కనిపించే ఒక స్మార్ట్ వాచ్ అయితే కనిపిస్తుంది. సో బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ స్ట్రాప్ బిల్డ్ క్వాలిటీ నాకు మామూలుగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కింది వైపు చూసుకున్నట్టయితే దీనిలో యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఇక్కడ దీనికి సంబంధించిన ఈ ఏమంటారు మనం ఛార్జింగ్ కేబుల్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. వీటన్నిటి మనం సైడ్ ఉంచేసేద్దాం. నెక్స్ట్ ఇక్కడ మనకు బ్లూ కలర్ స్ట్రాప్ తోటి అయితే ఇది కనిపించేస్తుంది. పైన ఇక్కడ ఉన్న ఈ స్టిక్కర్ని కూడా రిమూవ్ చేసేద్దాం. సో దీన్ని మనం అటాచ్ చేసుకోవడం కూడా చాలా సింపులే ఉంటుంది. ఇక్కడ పెట్టేసి ఇక్కడ ప్రెస్ చేసిన వెంటనే ప్రెస్ చేసి ఇక్కడ వదిలేసాం అనుకోండి, ఇది ఈజీగా అయితే అటాచ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇది ఇక్కడ మనకు రెడ్ కలర్. సో ఇక్కడ మనకు పవర్ అండ్ బటన్ దగ్గర కొంచెం రెడ్ కలర్ లాగా ఇచ్చేసారు. సో అది కూడా కొంచెం అట్రాక్టివ్గా కనిపించేస్తుంది. బ్యాక్ సైడ్ సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని నేను బూట్ చేసేసాను. సో ఇక్కడ గిజ్మోర్ అని రావడం మీరు గమనించవచ్చు. సో ఇది వచ్చేసి మనకు స్టీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి దీన్ని ఆన్ చేసేస్తే చూడండి, ఇది బూట్ అయిపోయింది. సో మనం ఇలా కింద నుంచి స్వైప్ చేస్తే కొన్ని రకాల ఆప్షన్స్ అయితే వచ్చాయి. పవర్ ఆన్ చేయడానికి, ఆఫ్ చేయడానికి, దాంతోపాటే హార్ట్ రేట్ తెలుసుకోవడానికి, బాడీ టెంపరేచర్ తెలుసుకోవడానికి, కాల్ చేయడానికి, ఇటువంటి అన్ని రకాల ఫీచర్స్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో నేను చేతికి పెట్టుకున్నాను. చేతికి పెట్టుకుంటే ఈ విధంగా కనిపించేస్తుంది, స్టైలిష్గానే కనిపించేస్తుంది. మరి దీన్ని ప్రెస్ చేసి పట్టుకుని మనం దీన్ని వాచ్ ఫేసెస్ని మార్చొచ్చా చూద్దాం. యాక్చువల్లీ ఇక్కడ నేను స్వైప్ చేసేస్తే ఇక్కడ మనకు హార్ట్ రేట్ మానిటర్ చేయడానికి కూడా ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో చూడండి, ఇది హార్ట్ రేట్ని మెజర్ చేయడం కూడా స్టార్ట్ చేసేసింది. కొంచెం నేను మీకు జూమ్ చేసి చూపిస్తాను. దీని గ్రాఫిక్ బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, దీనికి సంబంధించిన మిగతా డీటెయిల్స్ అయితే ఇక్కడ కనిపించేస్తున్నాయి. మరి నేను బ్యాక్కి వెళ్ళిపోయి ఇటు స్వైప్ చేసినట్టయితే కాలింగ్ చేయడానికి, మెసేజ్ చూసుకోవడానికి ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో టచ్ కూడా రెస్పాన్సివ్గానే ఉంది, పర్లేదు బాగానే ఉందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇక్కడ నా బాడీ టెంపరేచర్ని కూడా ఇది చూపించడం మీరు గమనించవచ్చు. సో ఇది బాడీ టెంపరేచర్. నెక్స్ట్ ఇది వచ్చి స్లీప్ని ట్రాక్ చేయడానికి, ఎక్సర్సైజ్కి సంబంధించిన ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు. యోగా, బాస్కెట్బాల్, దాంతోపాటే రన్నింగ్, ఫుట్బాల్ ఇటువంటివన్నీ చేసేటప్పుడు సో మనకు తగ్గట్టు ఈ ఆప్షన్స్ని అయితే మనం సెలెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇట్లా స్వైప్ చేసినట్టయితే వెదర్ ఉంది. దాంతోపాటే మ్యూజిక్ని కూడా మనం కంట్రోల్ చేసేసుకోవచ్చు. ఇది మరి కింద నుంచి స్వైప్ చేస్తే ఇవే ఆప్షన్స్ కనిపించేస్తున్నాయి. మరి ఇక్కడ మనము కాల్స్ మాట్లాడుకోవడానికి కాల్ రికార్డ్స్, దాంతోపాటే డైల్ ప్యాడ్ని కూడా ప్రొవైడ్ చేశారు. సో ఇలా డైల్ చేసి కూడా మనము కాల్స్ అయితే మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ బ్రీత్ ఎక్సర్సైజ్, ఇవి కూడా దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. కెమెరాని కూడా ఇక్కడ నుంచే ఆపరేట్ చేయవచ్చు. దీని డిజైన్ కూడా మనం ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన విధంగా. సో అది నేను చేంజ్ చేసి ఈ విధంగా అయితే మార్చేసుకున్నాను. సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ దీని మిగతా డీటెయిల్స్ అనేవన్నీ కనిపించేస్తున్నాయి. చూడండి, ఇక్కడ నుంచే మనం ఈ యాప్ని కూడా డౌన్లోడ్ చేసేసుకోవచ్చు. దీన్ని QR కోడ్ తోటి స్కాన్ చేసి డౌన్లోడ్ చేయవచ్చు. ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అయింది. జోయో ప్రో అని చెప్పేసి ఇక్కడ మనకైతే ఇది కనిపించేస్తుంది. సో మరి ఈ యాప్ని ఇన్స్టాల్ చేస్తాను నేను. సో చాలా రకాల వాచ్ ఫేసెస్ కూడా మనకు చూడడానికి కనిపించేస్తున్నాయి. వాచ్ ఫేసెస్ కూడా ఇక్కడ అట్రాక్ట్ ఉండడం మనం గమనించవచ్చు. సో ప్రతిదాన్ని మనం ఇక్కడ నుంచే కంట్రోల్ చేసుకునే ఆప్షన్ కూడా వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనము ఈ యాప్ని కూడా ఇన్స్టాల్ చేసుకుని బ్లూటూత్ తోటి పేర్ చేసి వీటన్నిటిని అయితే ట్రాక్ చేయవచ్చు.
త్వరగా చూసుకున్నట్టయితే వాచ్ అయితే బాగుంది. సో మరి వాచ్ని మీరు గివేలో గెలుపొందొచ్చు అని చెప్పాను కదా, గివేలో గెలుపొందడం చాలా సింపుల్. డిస్క్రిప్షన్లో నా వీడియో లింక్ ఇస్తాను, దానిలోకి వెళ్ళేసి ఇది ఎన్ని డేస్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుందో అక్కడ కామెంట్లో రాయండి. మరి సంబంధించిన రిజల్ట్ అనేది నేను టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను ఇదే మంత్ ఎండింగ్ రోజు. సో టెక్ న్యూస్ని అయితే మిస్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి గిజ్మోర్ గ్లో న్యూ ఏజ్ ఫిట్నెస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. డిజైన్ సూపర్ కనిపించేస్తుంది. అమోలెడ్ డిస్ప్లే తోటి అయితే ఇక్కడ వీళ్ళు దీన్ని లాంచ్ చేసినట్టు మనకు కనిపిస్తుంది. బాక్ సైడ్ చూసుకున్నట్టయితే 1.37 ఇంచెస్ డిస్ప్లే ఉంది. 550 నిట్స్ బ్రైట్నెస్ ఉంటుందని చెప్తున్నారు. ప్రీమియం లుక్లో ఉంటుంది. స్లీప్ మానిటరింగ్ ఉంటుంది. 24/7 హార్ట్ రేట్ ఉంటుంది. బ్రీత్ కంట్రోల్ ఉంటుంది. దాంతోపాటు అన్లిమిటెడ్ వాచ్ ఫేసెస్ ఉన్నాయి. మల్టిపుల్ స్పోర్ట్స్ మోడ్స్ ఉన్నాయి. ఈ విధంగా అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి. IP67 తోటి వస్తుంది. ఇక్కడ మనకు మిగతా డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసేసారు చూడండి. మనకు కాలింగ్ తోటి అయితే 2 days వస్తాయి. వితౌట్ కాలింగ్ మనకు 12 days వరకు అయితే ఇది బ్యాటరీ బ్యాకప్ ఇస్తా అని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఈ సీల్ని కూడా నేను ఇలా బ్రేక్ చేసేస్తున్నాను. సీల్ అయితే బ్రేక్ అయిపోయింది. పైన మనకు క్యూఆర్ కోడ్ కూడా ప్రొవైడ్ చేశారు కదా, దాంతో మనం స్కాన్ చేసేసుకోవచ్చు. సో మరి బాక్స్లో నుంచి మనం దీన్ని బయట తీసిన వెంటనే దీని లోపల ఇంకొక బాక్స్ ఉంది. సో దీనికి కూడా ఇంకొక సీల్ని అయితే ప్రొవైడ్ చేశారు. 2.5D గ్లాస్ ఉంటుంది, అలో మెటల్ ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దాంతోపాటే లాంగ్ లాస్టింగ్ లైఫ్ కూడా వస్తుందని చెప్పేసి అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. సో సీల్ బ్రేక్ అయిపోయిన తర్వాత బాక్స్లో నుంచి మనం దీన్ని ఇలా బయటికి తీద్దాం. సో కలర్ఫుల్ డిస్ప్లే ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. మరి బాక్స్లో నుంచి మనం దీన్ని ఇలా బయటికి తీసిన వెంటనే సో ఇలాగైతే ఉంది ఫ్రెండ్స్ వాచ్ అనేది. దీని గురించి మాట్లాడినట్టయితే చూడండి, ఇక్కడ మనకు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డుతో పాటు ఛార్జింగ్ కేబుల్ని కింద ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఇక్కడ స్ట్రాప్ని అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. స్ట్రాప్ యొక్క బిల్డ్ క్వాలిటీ అనేది స్టైలిష్గా ఉంది, అట్రాక్టివ్గా ఉంది, ప్రీమియం కనిపించేస్తుంది. సో దీన్ని మనం ఇలా తీసిన వెంటనే వావ్ చూడండి, నిజంగానే చాలా అట్రాక్టివ్గా కనిపించే వాచ్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. మరి వాచ్ అయితే వీళ్ళు ఆన్ చేసి ఇచ్చారు. మరి బెల్ట్ని అయితే ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, నాకైతే బిల్డ్ క్వాలిటీతో పాటు దీని యొక్క బటన్స్ కూడా చాలా స్టైలిష్గా అట్రాక్టివ్గా కనిపించేస్తున్నాయి. దాంతోపాటే చూడండి, మనం దీన్ని రౌండ్ డైల్ చేసేస్తే కూడా ఇది మూవ్ అవుతున్నాయి. నెక్స్ట్ ఇట్లా ప్రెస్ చేసేస్తే బ్యాక్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకు ఒక స్పీకర్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. వాచ్ చేతి పెట్టుకున్నా సరే స్టైలిష్ కనిపిస్తుంది. సో లేదా మనం స్వైప్ చేస్తుంటే కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి, పైనుంచి స్వైప్ చేస్తే కొన్ని ఆప్షన్స్ వస్తున్నాయి, కింద నుంచి స్వైప్ చేస్తే ఆప్షన్స్ వస్తున్నాయి. నెక్స్ట్ దీన్ని ప్రెస్ చేస్తే ఇది మెనూ లాగా వచ్చింది. దీనిలో చూడండి మనకు చాలా రకాల మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారని చెప్పేసుకోవచ్చు. డైల్ చేయడానికి డైల్ ప్యాడ్ని ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే మనం డైరెక్ట్ కాంటాక్ట్లోకి అయితే వెళ్ళొచ్చు సింక్ చేసేసి. దాంతోపాటే ఇక్కడ మనకు హార్ట్ రేట్ మెజర్ చేయడానికి ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని అయితే నేను ట్యాప్ చేసేస్తాను. సో హార్ట్ రేట్ కూడా ఇది మెజర్ చేయడం మీరు చూడొచ్చు. దీని గ్రాఫిక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. సో మరి డిస్ప్లే బ్రైట్నెస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అమోలెడ్ డిస్ప్లేని ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది ఒక అదనపు ఆకర్షణ అని చెప్పేసుకోవచ్చు. నెక్స్ట్ దీని యానిమేషన్ చూసుకున్నట్టయితే మనం ఇలా అంటుంటే ఈ యానిమేట్ అవుతుంది. దాంతోపాటు ఇక్కడ మనం స్వైప్ చేసేస్తే ఇక్కడ నుంచే మనము ఆడియో మోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. సో మరి మనం డైరెక్ట్ ఇక్కడ నుంచి కనెక్ట్ చేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రెస్ చేసేసి మనం మన వర్కౌట్స్ని, వెదర్ని, మ్యూజిక్ని వాటన్నిటిని ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకునే ఆప్షన్ని వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ స్వైప్ చేసేస్తే ఇక్కడ మ్యూజిక్ని కంట్రోల్ చేయడానికి, దాంతోపాటే వర్కౌట్ మోడ్స్ అన్నాం కదా చూడండి, వాకింగ్ అని చెప్పేసి, సైక్లింగ్, బాస్కెట్బాల్, స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, ఇటువంటి చాలా రకాల స్పోర్ట్స్ మెట్స్ని అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. నాకైతే చాలా మల్టిపుల్ స్పోర్ట్స్ మెట్స్ దీనిలో చూడడానికి కనిపించేస్తున్నాయి. నెక్స్ట్ ఇక్కడ డిస్ప్లేలోకి వెళ్ళి ఇక్కడ వాచ్ ఫేసెస్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చాలా రకాల వాచ్ ఫేసెస్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం మనం గమనించవచ్చు. సో ఇటువంటి వాచ్ ఫేసెస్ మనకు దీనిలో అన్లిమిటెడ్ ఉన్నాయని చెప్పేసి అయితే వీళ్ళు చెప్తున్నారు. సో మరి మనకు నచ్చిన వాచ్ ఫేస్ని అయితే మనం ఇలా ట్యాప్ చేసి పెట్టుకోవచ్చు. సో మెనూ స్టైల్ కూడా మనం చేంజ్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేను రౌండ్గా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇలాగైతే మారిపోయింది. దాంతోపాటు వైబ్రేషన్ వస్తుంది. సో ఇక్కడ మనం బ్లడ్ ప్రెషర్, దాంతోపాటే ఇక్కడ మనం జరుపుతూ ఉంటే మెసేజ్ చూసుకోవడానికి ఇది ఫీమేల్కి సంబంధించిన ఆప్షన్, ట్రైనింగ్కి సంబంధించింది, అలారం అని చెప్పేసి, ఫైన్ ఫోన్ అని చెప్పేసి, క్యాలిక్యులేటర్ అని చెప్పేసి, సో ఇక్కడ డైరెక్ట్ మనకు టెలిఫోన్ అని చెప్పేసి, కాల్ రికార్డ్స్ అని చెప్పేసి, వాయిస్ అసిస్టెంట్, ఇటువంటివన్నీ రకాల ఆప్షన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. యానిమేషన్ అయితే నాకు చాలా బాగా నచ్చిందని చెప్పేసుకోవచ్చు ఒక విధంగా చూసుకున్నట్టయితే. సో అది ఎలా వచ్చింది అంటే ఇక్కడ కింద సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మెనూ స్టైల్ ఉంది చూసారా, మెనూ స్టైల్ 1 పెట్టుకున్నాను అనుకోండి. సో ఇప్పుడు దీని యొక్క ఆప్షన్స్ అనేవి ఇలా వస్తున్నాయి. అలా కాకుండా నేను మళ్ళీ కింద నుంచి స్వైప్ చేసి మెనూ స్టైల్లోకి వెళ్ళేసి మెనూ స్టైల్ 5 పెట్టుకుని చూద్దాం. సో ఎలా వస్తుంది అని చెప్పేసి ఇట్లా ప్రెస్ చేస్తే మెనూ స్టైల్ అనేది ఇలా కనిపించేస్తుంది. సో డిఫరెంట్గా మనము మెనూ స్టైల్స్ని కూడా సెట్ చేసేసుకోవచ్చు. నాకు ఇక్కడ దీని యానిమేషన్ కూడా చాలా స్మూత్గా అనిపించింది, ఎక్కడ కూడా ల్యాగ్ లేదు, చాలా స్టైలిష్గా అయితే అనిపించేస్తుంది. మరి మీకు ఎలా అనిపించింది అనేది మీరు కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ ఇక్కడ బ్రైట్నెస్ కూడా నేను ఎక్కువ ఏం పెట్టలేదు. చూడండి ఇక్కడ బ్రైట్నెస్ అనేది ఇప్పుడు పెంచుకుంటే ఇంత వస్తుంది.
సో 550 నిట్స్ బ్రైట్నెస్ అంటే మనకు ఎనఫ్ అని చెప్పేసుకోవచ్చు. దాంతోపాటు బ్యాటరీ లైఫ్, లాంగ్వేజ్, క్యూఆర్ కోడ్, పాస్వర్డ్ ఇటువంటివన్నీ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీన్ని యూస్ చేసి మనం క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి దీంతో అయితే మనం పేర్ చేసేసుకోవచ్చు. దీనికి మనకు ఫిట్ క్లౌడ్ ప్రో అని చెప్పేసి ఒక యాప్ని అయితే ప్రొవైడ్ చేశారు కదా, దీన్ని మనము ఇన్స్టాల్ చేసుకుందాం. ఇన్స్టాల్ చేసి మనం దీన్ని అయితే వాడి చూద్దాం. సో పేరింగ్ ప్రాసెస్ కూడా చాలా ఫాస్ట్గానే జరిగిపోయింది. సో మరి ఇక్కడ మనం పేర్ బటన్ ప్రెస్ చేస్తే పేరింగ్ జరిగిపోయింది చూడండి. ఇక్కడ డివైస్లో నుంచి మనం వీటన్నిటిని ట్రాక్ చేసుకోవచ్చు. బ్యాటరీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది మనం చూడవచ్చు. దాంతోపాటే ఇక్కడ మనము డిఫరెంట్ యాక్టివిటీస్ని ట్రాక్ చేయొచ్చు. హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, ఆక్సిజన్ అని చెప్పేసి వీటన్నిటిని అయితే ఇక్కడ నుంచి మనము మానిటర్ అయితే చేసుకోవచ్చు. ఇలా మనం కిందికి జరుపుతూ ఉంటే ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే కనిపించేస్తున్నాయి. సో ఇవన్నీ అయితే మనము రిమైండర్ లాగా అయితే పెట్టేసుకోవచ్చు. దీన్ని ట్యాప్ చేసేసి సో షేక్ చేస్తే ఫోటోలు రావడం, దాంతోపాటే ఇవన్నిటినైతే మనం ఇక్కడ నుంచి పెట్టేసుకోవచ్చు. ఫైండ్ వాచ్ లాంటి ఆప్షన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ వాచ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మరి మీకు ఈ వాచ్ అనేది ఎలా అనిపించింది కింద కామెంట్ రాయండి. దీనికి బయింగ్ లింక్ అదంతా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ప్రజెంట్ ఆఫర్ నడుస్తున్నాయి కాబట్టి తక్కువ ధరకైతే మనం దీన్ని పర్చేస్ చేసుకోవచ్చు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.